హరి ఓం. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఋషిభ్యః నమః. మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోజ్యమే శిలానిర్మిత ధూమ్రలోచనవధే హే చండం దార్తిని నిశేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాసు దురితం దుర్గే నమస్తే అంబికే. అష్టమి మంగళవారం దుర్గాస్తోత్రం చేశాం. మనం ఇక కరుణించినటువంటి గురుత్తముడైనటువంటి మునిమాన్యుడైనటువంటి మేధో మహర్షి ఆ రాజు పట్ల వైశ్యుని పట్ల కరుణార్ద్రంగుడై చెప్తూ ఉన్నాడు. శాక్తేయ మర్మాలలో కూడా మానవ జీవితం ఇక్కడ ప్రస్ఫుటిస్తుంది. వినండి. నిద్రామైథున భోజనాదులవి సంతృప్తిం సదా కూర్చెడిం. నిద్రామైథున భోజనాదులవి సదా సంతృప్తిం సదా కూర్చెడిం. భద్రం వైతను ప్రాణకోటి కవి సంభావింప సామాన్యమే. ఛిద్రం పైన దురూహలం జనుడు యాచింపంగ స్వార్థంబుతో రౌద్రాకరము చూపి బంధుజన ప్రోల్లాసంబులందృంచెడి. మహర్షి చెప్తున్నాడు, నిద్ర అనేది, భోజనం అనేది, దాంపత్య సుఖం అనేది ఇవి ప్రాణకోటిలో ప్రతిదానికి ఉన్నాయి. ఇది సామాన్య విషయం. పోతే కానీ మానవుని జీవితం వేరు. వీడు దురూహలతో ఏదో పోగొట్టుకొని బావా మామ సహాయం చేయమని వస్తే వీడు స్వార్థబుద్ధితో సహాయం చేయకపోగా నువ్వు తిన్నావు, తిరిగావు, తాగావు, తత్తక్కలాడినావు, ఏ ఆస్తులు నిలుస్తాయిరా నీకు ఇచ్చి దండగాని వాడిని నొప్పించి వారి మనస్సు బాధించడం తప్ప వారు చేసే సహాయం ఉండదు. ఇకపోతే మానవుని కన్నా పశుపక్షాదులు నయం. పక్షులు ఏం చేస్తాయో చూడండి. గువ్వలెల్లను నేర్పున గుళ్ళు గట్టి, గువ్వలెల్లను నేర్పున గుళ్ళు గట్టి, కూమిదంటై బోర్పున గ్రుడ్లు పెట్టి, కూన నొళ్లను చతురత కూడుదనిపి, గగన తలమున విహరించు ఏ కలతలేక, గగన తలమున విహరించు కలతలేక, గువ్వలెల్లను నేర్పున గుళ్ళు గట్టి, కూర్మిదంటయి ఓర్పున గ్రుడ్లు పెట్టి, కూననోళ్లను చతురత కూడు ధ్వనిపి,
గగన తలమున విహరించు కలపలేక. ఆ పక్షి జీవితమే ఆనందదాయకం. వాడికి తెలిసిందల్లా గూళ్ళు కట్టుకుంటాయి, ముందు జంటగా ఏర్పడతాయి, కలిసి మెలిసి ఉండి గుడ్డు పెడతాయి. మరి కూనలకు బాధ కలగకుండా అది నోరు తెరిస్తే ఆశ తెచ్చిన ఆహారము మెల్లగా పెడతాయి. వాడి కృత్యం నిత్యకృత్యం. దంటగా వ్యవహరిస్తూ పిల్లలను పోషిస్తూ తీరుబడి సోకిన సమయంలో ఆహారంలో అలా రెక్కలు విప్పి ఆడుకుంటాయి, తిరుగుతాయి. అలాగనే పశువులను గుంపుగా పరిచరించి, పశువులల్లో కూడా ఒక గుంపు కడతాయి, సంఘీభావం. మనం టీవీలో చూస్తుంటాం. అడవి దున్నలు సింహాలను లెక్కలేగా పరిగెత్తిస్తాయి, చంపుతాయి కూడా. పశువులను గుంపుగా పరిచరించి, గుంపుగా తిరుగుతాయి, 1, 2 తిరగవు. తెలుసు ఏ పులో, ఏ నక్కో, ఏ సింహమో, ఏ చిరుతో నోట కరుచుకొని పోతుంది. పరిచరించి సంగబలమున శత్రువును సమయజేసి, శత్రువు కనపడినాడు, వాడు ఎంత బలశాలి కానీ, సింహం కానీ, ఈ దున్నలల్లా రౌండుగా గుంపు కట్టి సింహాలను, మొగ దున్నలు బలిసి 2 ఓడం కొమ్ముతో యాటీసిలు కొట్టడం. వాటికి సింహానికి గాయాలైతే మాత్రం అవి బతకవు, చస్తాయి, మానవు. అందుకే ఈ సింహాలు కూడా వాటితో జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. మరి సంఘీభావము అది. శత్రువును సమయజేసి చిన్న పిల్లల రక్షణ చేయుచుండు. తమ పిల్లలను మధ్య పెట్టుకొని చుట్టూ సంరక్షకులుగా రక్షణ ఇస్తూ, మనం కూడగట్టి రాజులు మనల్ని కాపాడినట్టు. స్వపరంబులు లేక వాత్సల్య బుద్ధిని, వాటికి నీ నా అనే భేదం ఉండదు, అన్నీ వాళ్ళ పిల్లలే. అది సామూహిక జీవితం. అది అయ్యా చెప్తున్నాడు గురువు. మహారాజా వైశ్య పుంగవ, సర్వప్రాణుల జీవన సరళి చూడా. పశుపక్షాదులు, మానవులు ముగ్గురి జీవిత సరళి చూపించాను. వాంఛలొక్కటే అనుమాట స్పష్టమగును. అన్నిటికీ ఉండే కోరిక ఒక్కటే, కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్రపోవడం, మైథున సుఖం అనుభవించడం, పిల్లల్ని కనడం, పెంచి పెద్ద చేయడం. జీవన వాంఛ ఒకటే, అన్నిటికీ సమానమే. పాంచభౌతికమైన ప్రపంచమంతా, పృథివీ ఆపస్థేజో వాయురాకాశాలని పంచభూతములతో నిండిన ఈ ప్రపంచమంతా కూడా మమత బిడలేక మాయతో మసలుతుండే. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణకోటి, భార్య, పిల్లలు, నాది అనే ఈ మోహము, ఈ మమత విడలేకుండా ఎప్పుడు మాయతో బ్రతుకుతుంటారు. ఎంతటి వారికి తప్పదు. అది కల్పితం కావచ్చు. నారద సంసారం అని చూపిస్తాడు శ్రీకృష్ణమాయలో. నారదుడు పన్ని అవస్థలు ఆ పిల్లలతో చెప్పనలవి కాదు, అదెల్లా మాయ, కృష్ణమాయ. అలాగని
మమత బిడలేక మాయలో బ్రగుచుండు భౌతికమైన జ్ఞానమున. ఇక ఈరోజు సైంటిస్ట్ ఉన్నాడు, వాడేం చేస్తున్నాడు? భౌతికమైన జ్ఞానమున. ఇప్పుడు డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ రోదసి నౌకలు నడిపేవారు కానీ వీళ్ళంతా వాళ్ళకు ఉండేది సైన్సు, అది విజ్ఞానం అంటారు. భక్తులకు ఉండేది ప్రజ్ఞానం. ఇవి రెండు అజ్ఞానానికి దూరమే. అది ప్రజ్ఞానము, ఇది విజ్ఞానం. అది ప్రకృష్ట జ్ఞానం, ఇది వికృత జ్ఞానం, విశేష జ్ఞానం కూడా. భౌతికమైన జ్ఞానమున ఈనాటి మనిషి 4 ముక్కలు చదివాడో లేడో, ఆయన ఎంత ఎంఎస్సి పాస్ అయినాడో లేదో, వంచన చేయుచు ఇంకా దోచుకోవడమేలా. బ్యాంకుని ఎదురుపోయి దోచబట్టదు. అక్కడ వ్యక్తుల యొక్క బ్యాంక్ అకౌంట్స్ అవి సంపాదిస్తే వాడి అకౌంట్స్లు పడిపోతాయి. అది పెద్ద నేరమైంది, ఇప్పుడు భయంకరమైంది. బ్యాంకులు నిలవవు. మరి ద్రోహబుద్ధిన్ వంచన చేయుచు ఒకడిని చేర్చేవాడు కష్టపడకుండా బతకాలి. అది దొంగతనం కావచ్చు, డకాయిలు కావచ్చు. ద్రోహబుద్ధి వాక్చాతురితోడ సర్వ జయ కార్యములన్నీయు నాదేయంచు. వాక్చాతు ఏదో రోదసిలో చంద్రుడిపై దిగితే చూడు భారతదేశ గౌరవం, లేదా సైంటిస్ట్. సరే ఆదాలో ఉన్నటువంటి ఆనెను, భగవద్గీత తత్వం ఆనెను ప్రమాదం లేకుండా తిన్నగా నౌకలో దించి భూమిపై చేర్చినంత మాత్రం చేత ఈ విజయాలల్లో నావే అంటూ డప్పు కొట్టుకుంటూ అమెరికా అధ్యక్షుడు అదే పని చేస్తున్నాడు. అన్నీ వాడే చేస్తున్నట్టు. ప్రపంచ నేతలల్లా చేతగని దద్దమ్మలైనట్టు. ఇట్లా సర్వజయ కార్యములన్నీయు నావేయంతు చేతులా ఆపకం. ఏమిటి? ప్రకృతి చేయు విపత్తులు తాండవింప తాండవ క్రియాఘాతములెన్నయో. ఇక ఆపలేక ప్రకృతి చేస్తున్నటువంటి విపత్తులు, ఉపద్రవాలు, సునామీ, వరదలు, మేఘాలు, భీభత్సం నిరంతరం వానే, ఊళ్ళు కొడకపడమే. పంటని ఇంకా చెప్ప పని లేదు. ఈ ప్రకృతి విపత్తులను ఆపలేక మరి ఎన్నో దెబ్బలు, భూకంపాలు, వరదలు, సునామీ ఇవి చేసే ఉపద్రములు ఆపలేక ఆ మహాకాలుని యొక్క దెబ్బలవి, ఆ మహాకాలుని క్రోధాన్ని సహించలేక భయపడి ఇవి మరి నాది అని చెప్పుకుంటున్నాడా? లేతే వీటికల్లా తలయొగ్గి భయపడి వణుకుతూ కూర్చున్నాడు. ప్రకృతికి లొంగిపోయి ఆ ప్రకృతి ఆభిభత్సాలను శాశ్వతంగా ఎదుర్కొనే ఉపాయం ఆలోచిస్తున్నాడా? లేదు. నో సొల్యూషన్. ప్రకృతి వికృతిగా మారి భీభత్సమై తాండవ క్రియ చేయదలిస్తే మానవుడు కాదు కదా, దైవం కూడా ఆపలేదు. అది సర్వప్రాణుల జననంబు సమసిపోవు దివ్య దుస్థితిగాంతియు తెలిసి కొనక
పుట్టిన ప్రాణి మరణించక తప్పదు. ఏ రోజు పుట్టాడో వాడి మరణం కూడా రాసిపెట్టి వాడు 3 రోజులే బతుకుంటాడు, 30 ఏళ్ళు బతుకుతాడు, 100 ఏళ్ళు బతుకోవచ్చు. జననంబు సమసిపోబు దీన దుస్థితిగా అంతగా వృద్ధాప్యంలో పడే ఆ దుస్థితిని తెలుసుకొనలేక తానే శాశ్వతమంతును ధైర్యం వాడు మాత్రం శాశ్వతం. ఏం భీష్ముడు ఎంతకాలం బతుకుతాడు? 60,000 ఏళ్ళ పాలించిన శ్రీకృష్ణ పరమాత్మ దిక్కుమాలే చావు బోయవాణితో బతికేనేది పగలగొట్టుకొని చచ్చా. అందుకై తాను శాశ్వతమంతును ధైర్యముని అందరు వస్తారు. నేను ఒక్కటి శిలలా బతికి ఉంటాను అనుకుంటూ మృత్యుదేవత ముంగిట మిడిసి పడడే. మృత్యుదేవత ముందుందని తెలిసి కూడా తాను శాశ్వతం అంటూ మిడిసిపాటు పడుతూ ఉన్నాను. ఆఖరణ తెలుసుకోండి. ఇప్పటికైనా శ్రద్ధ సమాధి వింటున్నారా? నిద్రమత్తు వదిలి ఏకాగ్రచిత్తులై వినండి అని చెప్తున్నాడు మళ్ళీసారి హెచ్చరించి గురువు. జనని సన్నిధి ఎంతటి జ్ఞానినైనా మోహపాశాల వాణి ప్రమోదముడిపి మధుర మమతానురాగాల మృగజేసి సమయజయును సంసార జలధి ముంచి. ఇది అందరూ కొట్టేటండి. జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతీ హితా. సప్తశ్లోకిలో 6 శ్లోకాల్లో ఇది ఒకటి, 7 శ్లోకాల్లో. జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతీ హితా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. మరి జనని తన సన్నిధానంలో ఎంతో జ్ఞానినని విర్రబీగేవాణిని సైతము మోహంతో ముంచుతుంది, పాశంతో బంధిస్తుంది. మోహపాశంతో వానికి అంతవరకున్న జ్ఞాన గర్వం, ఆనందహేళ అదెల్లా చెరిపి పారేసి మళ్ళీ ఏం చేస్తుంది? వాని మమత అనురాగాలను అన్నిటినీ త్రుంచివేసి సంసార జలధిలో నాడి సముద్రంలో వాడిని ముంచుతుంది. ఎంతటి జ్ఞానినైనా నాతో సంసారం విన్నాం కదా, అలాగని ఎంత జ్ఞాని అయినా ఆయన అమ్మ మోహపాశాలతో బంధించి సంసార సాగరంలో ముంచి చేరుతుంది. మోహానికి ఎంతటి వాడు బంధీకృతుడే. ఎంతటి వాడినైనా ఈ మాయ కప్పివేస్తుంది అని తెలుసుకోండి అంటున్నాడు మహర్షి. ఆద్యమవు పరాశక్తిని ఆశ్రయించి మరి ఏం చేయాలయ్యా అంటే ఆద్యమవు పరాశక్తిని ఆశ్రయించి పుట్టికే లేనటువంటి అనాదిగా వచ్చుతున్నటువంటి సర్వదేవతలకు మూలాధారమైనటువంటి త్రిమూర్తులకే జనని అయినటువంటి ఆ పరాశక్తిని మొదట మనము నువ్వు ఆశ్రయించాలి. అమ్మ నువ్వే తప్పై పరం వెలుగా భక్తి వైరాగ్య భావాల ప్రస్తుతించి భక్తి చేత వైరాగ్యం చేత ఆమెకు ప్రణుతి చేసి లేక ప్రణతి చేసి, ప్రణతి అంటే నమస్కారం, ప్రణుతి అంటే సంస్థుతి చేసి అంబ పాదాబ్జ ధూళిని అలదుకొనినా అమ్మ సన్నిధిలో ఆమె పాదధూళిని నిండుగా ఇట్లా 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 అదే కుంకుమ
అదే పసుపు, అదే విభూతి పాదధూళిని అంటుకొనినా వారు మాత్రమే ముక్తిని పడయగలరు. ఆ అమ్మనే నమ్మి భక్తి వైరాగ్య భావాలతో అమ్మను సేవించుకుంటూ ఆమె సన్నిధానంలో ఉండేవారు మాత్రమే ముక్తిని పొందుతారు అని మేధా ఋషి వారికిరువురకు జ్ఞానానంద సంధాయిని. ఆమె చిన్నది కాదు, జ్ఞానం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది. సచ్చిదానంద స్వరూపిణి ఆమె. ఘనవాత్సల్య కృపారసంబుధిని, ప్రేమ, బిడ్డలనే ప్రేమ, దయ, అటువంటి సముద్రం అవి ఆమె దయా సముద్రాలు. రాగా పూర్ణ చంద్రాకృతిని, పున్నమ నాటి చంద్రుని వలె చల్లని కిరణములు భక్తులపై వెదజల్లేది. చనువౌ భక్తికి మూలమూర్తియగు. ఆమె ఈ భక్తికి మూలాధారం. ఆమె ముగురమ్మల మూటప్లమ్మ, ఎవరి లక్ష్యం చేరుకునవలసింది ఆమెనే. అటువంటి మరి మూలమూర్తియగు చిచ్చక్తిని పరంజ్యోతిని, జ్ఞానశక్తిని, మరి ఆ పరలోకంలో కూడా ప్రకాశించు తేజోస్వరూపిణిని అమ్మను. ధనుజారిన్, దానవులను చీల్పి చెండాడు ఆ అమ్మను. హృది నిల్పు యోగ్యతను సంధానించేది శక్తిమై. వారికి అమ్మను, హృది నిలుపు యోగ్యతను, అటువంటి అమ్మను హృదిలో నిలిపే యోగ్యత, నిలుపుకోగలిగిన యోగ్యతను ప్రసాదించాడట మేధా మహర్షి. రాజవైశ్యుల చెంతకు రమ్మటంచు భక్తి చనుదేర వారిని అపార కరుణ శిరము స్పృశించి శ్రద్ధను ఆశీర్వదించి బోధ చేసే పరాశక్తి గాథలిల్లా. ఇద్దరిని చింతగుల్చుకున్నాడు. మీకు యోగ్యత ఇప్పటికి వచ్చిందిరా, జ్ఞాన వైరాగ్యాలు ఇప్పుడిప్పుడే పట్టుబడుతున్నాయి అని దగ్గరికి పిలుచుకొని భక్తితో వాళ్ళు వచ్చి ఆయనకు నమస్కరించగా అపార కృపామయుడై ఆ మహర్షి వారి యొక్క తలలు దువ్వి ఆశీర్వదించి యశస్వీ భవ ప్రార్థన ఆశీర్వదించి బోధ చేస్తున్నాడు పరాశక్తి గాథ కథలు. ఇప్పుడు ఇక మధుకైఢభాసుర వధ ప్రారంభమవుతూ ఉంది. శ్రద్ధగా వినండి. ప్రళయం ఘటింప, ఎన్నో ప్రళయాలు వస్తుంటాయి, మహాప్రళయాలు కూడా వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ప్రళయం వచ్చిందట. విశ్వమది కాలాభీల లీలాచరిన్, ప్రపంచమంతా ఆ కాలుని యొక్క భయంకరమైన లీలా ప్రవాహంలో జలదుల్ముంచగా సముద్రాలలో ఉప్పొంగి ఈ ప్రాణిని ప్రాణకోటితో సహా భూమినంతగా ముంచివేయగా సర్వము జలమునై సాగన్ సదా ఘోషతో. సర్వము జలమయం, ఎక్కడ చూచినా నీరు, హోరుమని గాలులు, సముద్ర అలల శబ్దాలు తప్ప ఇంకేమీ లేవు, నిర్మానుష్యం. ఆ సమయంలో జలజాధోద్భవుడంతా పద్మమున వాసంబుండ. జలజాదోద్భవుడు, జలజాత ఉద్భవుడు, పద్మమునందు పుట్టినవాడు.
ఎవడు అంత బ్రహ్మ పద్మమున వాసంబుండా ప్రళయకాలంలో ఇంకా మళ్ళీ సృష్టి చేయమని అమ్మ చెప్పేంత వరకు వానికి పని లేదు. నాలాగా సోమరిగా మంచం మీద పడేది, దొరలాడేది, పండుకునేది, మళ్ళీ లేచేది, మళ్ళీ తినేది. అప్పుడు అమ్మకు వస్తే 2 పద్యాలు రాసేది. పద్మకేం పనింది ఆ బ్రహ్మకు? పద్మమున వాసంబుండ యోగంబున జలమందు నిదురించే మాధవుడు విశ్రాంతిని గోరి శేషాహిపై. ఆయన అలసి సొలసి ఇంకా సృష్టిని అక్కడికి ప్రళయం మహేశ్వరుడు చేయగా నాకిప్పుడు పెంచే కార్యం లేదు కదా, పోషణ బాధ్యత ఇప్పుడు లేదని శరీరము సడలిపోయి అలసి సొలసి యోగ నిద్రకు పోయినాడట. శేషుని పైన యోగ నిద్రలో ఉన్నాడు. బొడ్డు పైన ఆయన బొడ్డులో బ్రహ్మ ఉన్నాడు. ఆ బ్రహ్మకు పట్టిన దురవస్థ చూడండి. విష్ణు కర్ణాల నుండి ఆవిర్భవించి, ఆ సమయంలో యోగ నిద్రలో ఉన్న ఆ విష్ణువు చెవుల నుండి 2 పురుగులు పుట్టాయి. నిజంగా గుబిలు నుండి బలిని మధుకైట భాసురులు బ్రహ్మదేవున్ వాళ్ళు పుట్టునే మహాశరీరులైనారు. చెవుల నుండి పుట్టి బయటికి వస్తూనే మహాసురులై 2 మధుకైటవులు బ్రహ్మదేవుణ్ణి గద్దె దిగమంతు గంటాల గదిని పట్టి, ఒకటి కాదు, 2 గడ్డాలు పట్టుకుని 4 గడ్డాలు ఉన్నాయి. గద్దె దిగురా అని గడ్డాలు పట్టుకొని, ఇంకా గడం పట్టుకుంటే వాడు రావాలా, జడ పట్టుకొని ఇక్కడికి రావచ్చు నీటిలో. ఆడవారికి, మగవారికి వీలు ఉండదు. జడ దొరికిందంటే ఈడ్చుకుంటూ రావచ్చు. అలా గడ్డాల గదిని పట్ట చేయునది లేక స్రష్టయు చేబలుడికి ఇంకేం చేస్తే గడాలు గట్టిగా పడుతున్నారు, ఇగుతున్నారు. ఇంకా చేసేది లేక చేష్టలు, చేతలు, చేవా శక్తి అంత సన్నగిల్లి భయభ్రాంతుడై అప్పుడు బ్రహ్మదేవుడు హరినేత్రాలయమే నివాసముగా ఆయన కనపడింది. విశ్వాకారయ్యై బాధ కలిగింది. అప్పుడు అమ్మా అన్నాడు. యోగదేవత ఆమె మనకు రాత్రి సూక్తంలో చెప్పబడిన మహాదేవి. ఆమె హరినేత్రాలయమే నివాసముగా ఆ ప్రళయకాలంలో ఆమె విష్ణువు యొక్క కళ్ళల్లోనే నివసిస్తుంది. అందుకే కమలాక్షుడు అని పేరు. కమలం వంటి కన్నులు గలవాడనే కాదు, కమలను కన్నుల్లో పెట్టుకున్నవాడు దక్షిణి. విశ్వాకారయై హరిమాహేంద్ర వివించి దేవతల కార్యాకార్య నిర్దేశయై బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇంద్రాది దేవతలకు ఎవరు ఏమి చేయాలనో ఆయా కార్యములు నిర్దేశించుతూ స్థిర ధర్మాంచిత లోకపాలనము సంక్షేమంబు చేకూర్చు. మరి ఆమె ధర్మముతో కూడిన లోకపాలన చేస్తూ ప్రాణకోటికి సంక్షేమం కూరుస్తూ విస్ఫుర తేజోవతి. ఆమె ఎవరో కాదు, ప్రకాశించు తేజోరూపిణి. యోగ నిద్రగని శుశ్రోకించే బ్రహ్మార్తితో అమ్మవారు దర్శనమైంది. అదే రాత్రి సూక్తం, అదే యోగ నిద్రా సూక్తం.
మాయ వెడలించి ఈమె యోగ నిద్రాదేవి, ఆమె కూడా ఆమె దర్శనమైనంత మాత్రం చేత బ్రహ్మ బాధతో ఇంకా ఆమెను నృతిస్తున్నాడు. ఈ స్థుతి చాలా గొప్పది. ఇది ఋగ్వేదంలోది. ఋగ్ అంటేనే వేదం, ప్రార్థన. బ్రహ్మదేవుడు రాత్రి సూక్తంలో యోగ నిద్రా మాతను యోగ నిద్రాదేవిని స్తుతించిన స్తోత్రమే ఋగ్వేదంలో చెప్పుకోదగింది. మరి నిజంగా ఆమె ఆ శరీరవాణి సృష్టికర్త బ్రహ్మ ఆర్తితో మొత్తుకుంటున్నాడు. సృష్టిలో ఏర్పడిపోయే అవరోధాల కూడా తీర్చవలసిన బాధ్యత ఆ అమ్మకుంది, పరాశక్తి. ఆ పరాశక్తిని ఏమని స్థుతిస్తున్నాడో రేపు చూస్తాం. ఈరోజుకి 28 అయిపోయినాయి. అంటే 28 అయిపోయినాయి అంటే నిన్నటికి మనం 15 2 రోజులకు. ఈ రోజుకు మనం 18 చేర్చి 28కి వచ్చాం. రేపు 11 పద్యాల్లో మధుకైట బహుత కూడా జరిగిపోతుంది. ఎదురు చూస్తూ ఉండండి, అక్కడికి ప్రథమాశ్వాసం ముగుస్తుంది. ఓం తత్సత్. సర్వే సుజనా సుఖినో భవంతు.